కొన్నిసార్లు మనం డైట్ లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ చీట్ డేస్ కూడా మనం పెట్టుకోవాలి. సో ఆ చీట్ డేస్ కూడా కొంచెం హెల్తీగా తినాలనిపిస్తుంది కదా, అందుకే బ్రౌన్ రైస్ తో ఫిష్ మండి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టే కొంచెమే తీసుకున్నాను ఫిష్ అనేది వేస్ట్ అవ్వద్దని. బట్ చెప్తున్నాను, టేస్ట్ మొత్తం చాలా బాగుంది. సో వీడియో కొంచెం లాంగ్ గా ఉంటుంది కానీ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఫిష్ తీసేసుకొని క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్, కొంచెం మండి మసాలా, కొంచెం నిమ్మకాయ ఇలా మంచిగా ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఇది మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత మ్యారినేట్ చేసుకుంటే ఫిష్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, కొంచెం షాలో ఫ్రై కోసం అని, మరి డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేసేసుకోవడానికి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది. సో ఇలా 3 పీసెస్ ని మంచిగా పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం ఫిష్ అనేది కదపకూడదు. వెంటనే ఫిష్ కదిపితే అదేంటి అని అంటే మనం ఫిష్ కి పట్టించిన మసాలాలన్నీ సపరేట్ అయిపోతే, అందుకే 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో మనం కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా బాదం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ ని వేయించుకున్న కడాయిలోనే కొంచెం ఇంకా ఆయిల్ వేసేసుకొని, లేదా నెయ్యి లేదా బటర్, ఆయిల్ మనం యూజ్ చేయకూడదు కాబట్టి బటర్ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను. సో ఇలా మంచిగా వేసుకున్నాక సాజీరా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాక నేను 1 గ్లాస్ బ్రౌన్ రైస్ కి ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను బ్రౌన్ రైస్ ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నాను అనమాట. సో అందుకని. సో ఇప్పుడు మనకి ఫిష్ కి పట్టించిన తర్వాత మిగిలిన ఉంటుంది కదా మసాలా పేస్ట్, అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా, మండి మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం ఒక్కొక్క టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవటమే. సో ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బ్రౌన్ రైస్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. యాక్చువల్ గా మనకి నార్మల్ రైస్ కన్నా డైట్ లో ఉన్నప్పుడు బాస్మతి రైస్ కొంచెం మంచిదని అని అన్నారు. నాకు కన్ఫర్మ్ గా తెలియదు, బట్ చెప్తున్నా. సో బాస్మతి రైస్ బ్రౌన్ రైస్ లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. అది కూడా ఇలా బిర్యానీస్ కి, మండీస్ కి బాగుంటుంది అనమాట. సో ఇలా మనం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నం కుక్ అయ్యేంత వరకు మనం క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం అది 80% కుక్ అయిన తర్వాత పైన ఇలా మనం వేయించుకున్న ఆనియన్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఈ ఫిష్ పీసెస్ ని కూడా పెట్టేసుకొని అండ్ కొంచెం మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్ లో ఉంచేసుకోవాలన్నమాట. కొంచెం అవి కూడా ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది అని చెప్పి ఒక 10 మినిట్స్ తర్వాత తీసేస్తే, ఒక 5 to 10 మినిట్స్ అని రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం స్పూన్ పెట్టి తీయాలి, లేకపోతే ముక్క అనేది చితుకుతుంది. అంతే, ఈజీగా మనం హెల్తీ వర్షన్ గా బాస్మతి రైస్ తో ఫిష్ మండి అనేది చేసేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు